హాయ్ ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టారా? ఇది పాతకాలంలో వాడే షాపు, డబ్బా కొట్టు, అది బడ్డీ కొట్టు అని కూడా అంటారు. ఇది మా తాతగారికి కావాలంటే మనం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి షిఫ్టింగ్ చేస్తున్నాం. మామూలుగా మనుషులు కూడా ఎత్తి దాన్ని ట్రాక్టర్ మీద లోడ్ చేయొచ్చు. కాకపోతే మనకు మిషన్ అవైలబుల్ ఉంది, ఇప్పుడు మనుషులు అవైలబుల్ లేరు. అందుకే మనం మిషన్తో లిఫ్ట్ చేసి దాన్ని ట్రాక్టర్ మీదకి ఎక్కియడానికి మనం తాడుతో నాలుగు వైపులా జాగ్రత్త కట్టేసి అలా లిఫ్ట్ చేసేసి ఒక ట్రాక్టర్ ట్రాలీ మీద ఎక్కిచ్చేసాము, లోడ్ చేసాము. అది బరాబర్గా ట్రాక్టర్కి సమానంగా ఉంది, అటు ఇటు ఎడ్జీలు తగులుతున్నాయి. అందుకే దాన్ని జాగ్రత్తగా పెట్టేసి మనం లోపలికి ఎక్కడం జరిగింది. ఇదే మనకు మిషన్ కాబట్టి ఒక మనిషితో సరిపోయింది. అదే మనుషులు అనుకో ఒక 6-7 8 మంది దాకా కావాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మనకు మనుషులు అందుబాటులో లేరు కాబట్టి మిషన్తో లిఫ్ట్ చేసేసి ట్రాక్టర్లో ఎక్కిచ్చేసాము. తర్వాత నేను పైకి ఎక్కేసి కట్టిన తాడు అనేది మిషన్కి అది విప్పేశాను. అది విప్పేసి మనం అక్కడికి సైడ్ కాడికి తీసుకెళ్ళి మెయిన్ రోడ్డు మీద మన జాగ్రత్త పెట్టుకోవడానికి తీసుకెళ్ళాము. అది మనకి అప్పట్లో మనకు స్కూల్కు బయట షాపులు ఉండేవి, స్కూల్కు హాస్టల్కు బయట. మన ఊర్లో చిన్నప్పుడు మనకి ఇవే సూపర్ మార్కెట్లు మనకు. అలా మనం సైడ్ కాడికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ప్లేస్ అనేది క్లీన్ చేసుకున్నాం. డబ్బా పెట్టే కాడ ట్రాక్టర్ అనేది రివర్స్ చేసుకొని నేను అది క్రేన్తో పాటు పైకి వెళ్ళిపోయినా మళ్ళీ తాడు కడటానికి. మళ్ళీ ఆ విప్పిన తాడు యాస్టిజ్గా ఎట్లా ఉందో అట్లా సెట్ చేసి మళ్ళీ ఆ కొండికి తలిగిచ్చేసాను. ఆ మిషన్ అనేది అమాంతం లేపి కింద పెట్టేస్తుంది మనకు. ఆ తాడు అనేది మళ్ళీ టైట్గా అనేది కట్టేసి నేను కిందికి దిగేసాను. ఆ మిషన్ అనేది డబ్బాని పైకి పట్టుకుంది, ఆ ట్రాక్టర్ ముందుకు వెళ్ళిపోయింది. చిన్నగా అది కిందికి డౌన్ చేసుకొని అది పెట్టాల్సిన ప్లేస్లో రివర్స్ చేసుకొని అక్కడ పెట్టేసాం. ఇలాంటి డబ్బాతో మీకు చిన్నప్పుడు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి. చిన్న చిన్న ఫన్నీ మూమెంట్లు ఏమైనా గుర్తు వస్తే కామెంట్ చేయండి. ఆ డబ్బా అనేది సెట్ చేసేసి పైకి మళ్ళీ పైకి ఎక్కేసి ఆ తాడు అనేది విప్పేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ కిందికి దిగేశాను. ఆ డబ్బా ఓపెనింగ్ అయిపోయిన తర్వాత చూడండి, మా తాత పడకుండా ఆగాడ షాప్కి ఎదురుగా.